డార్క్ మొమెంట్, బ్రైట్ ఫ్యూచర్. ఖండం 4వ అధ్యాయం. దేవుడు ఏబేలు కానుకను అంగీకరిస్తాడు, కయ్యూను కానుకను అంగీకరించుడు. మరి అతను కిలను సేద్యపరచున్నప్పుడు అది తన సారము ఇక మీద నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఎందువు అన్నను. నీవు భూమి మీద దిగులు పడుచు ఏమవుతావంట అంటే, ఇప్పుడు కెయ్యూనికి ఏమొచ్చింది? చీకటి సమస్య అనండి. అంతమైపోయిందా? ఇప్పుడు కెయ్యూను బతకడం బాగుంటుందా, చచ్చిపోతే బాగుంటుందా? చెప్పండి, ఏం బాగుంటది? డెత్. 13వ వచనం. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అందరూ చెప్పండి, నా చీకటి సమస్యలో నేను దేవునికి మొర్ర పెడతాను. దిస్ ఈజ్ వాట్ ద డెవిల్ డజంట్ వాంట్ యూ టు డూ. కాల్ బ్యాక్, కాల్ బ్యాక్. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై ఉందును. టాకింగ్ బ్యాక్. నా దేవుడికి ఒకసారి చెప్పుకుంటున్నాడు, అయ్యా నేను ఇంతకంటే బయటికి వెళ్తాను, ఎవరైనా ఇలా చూసారంటే నా పరిస్థితి నీ సన్నిధి నుంచి నేను వేరు చేయబడ్డాను. ఇప్పుడు అని పెట్టుకున్నాడు. ఎనీథింగ్ గో అండ్ టాక్ టు యువర్ గాడ్ అబౌట్ ఇట్. చాలా సార్లు మనం ఏంటంటే దేవునికి చెప్పి ఆపేస్తాం, మధ్యలో కొంతకాలం చెప్పి ఆపేస్తాం, కొంతకాలం చెప్పి ఆపేస్తాం. నీ గనక దేవుని గురించి చెప్తే ఆపకుండా చెప్తూనే ఉంటావు నువ్వు. ఇఫ్ యు నో అబౌట్ దిస్ గాడ్, కోపమైపోయాను, ఇదేంటి నా పరిస్థితి, నేను చచ్చిపోతాను. కానీ ఆ మాటకి మళ్ళీ దేవుడిని అడుగుతున్నాడు అనమాట, అయ్యా ఇలా చేయండి. ఏం జరిగిందో చూద్దాం. లెట్ us see. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపినేడలా వానికి ప్రతిదండన 7 కలుగును అన్నను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. కానీ ఎప్పుడైతే తిరిగి దేవునికి మొరపెట్టుకున్నాడో దేవుడు చెప్తున్నాడు, సరే అయితే నువ్వు ఇంతలా చేస్తున్నావు కాబట్టి నేను నిన్నెవరూ చంపకుండా ఒక గుర్తు పెడతాను, నిన్నెవరూ చంపకుండా అంటాడు. అప్పుడు అమ్మయ్య చాలు ప్రభా. He has been calling and asking God. ఏం జరిగిందో చూద్దాం. కానీ కయ్యూను మాట్లాడుతూ ఉన్నాడా లేదా? He has been talking. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను. వావ్, ఏం కట్టించాడంట? ఊరు. This man owns a city. This man owns a city. చీకటి సమస్య ఇప్పుడు ఏం కనపడుతుంది? బ్రైట్ ఫ్యూచర్. ఆగిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ డన్. నో ఇట్స్ నాట్ డన్ అంటిల్ గాడ్ సేస్ ఇట్స్ డన్. ఫ్యూచర్. ఈ మాట విన్న మీరు మీ మంచి భవిష్యత్తు ఈ రోజు నుంచి మొదలవుతుంది. నో మ్యాటర్ వాట్. కొంతమంది ఆల్రెడీ బ్లెస్ అయి ఉన్నారా? యు ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్.